సార్ రాహుల్ గారు, నమస్తే సార్. ఇది ఏ ఊరండి? ఇది పట్లూరు సార్, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్. ఈ విత్తనం నీకు ఇది పెట్టాలని ఎట్లా అనుకున్నావు? ఈ రకం విత్తనం నేను యూట్యూబ్లో చూసిన సార్. యూట్యూబ్లో చూసి కంకనాల సామి అని చెప్పేసి అందులో నంబర్ వస్తే కాల్ చేశాను. ఆ సార్ కాల్ చేస్తే నాకు విత్తనం ఇచ్చింది సార్. ఇది ఏ రకం అని నువ్వు అనుకుంటున్నావు? ఈ బిఎస్ఎంఆర్ 736 సార్. ఓకే ఓకే. ఈ బిఎస్ఎంఆర్ 736 నంబరు విత్తనాలు నీకు ఇష్టమైన నాకు కాల్ చేయగానే నేను నీకు కొరియర్లో పంపాను. పంపినప్పటి నుంచి ఎండింగ్ వరకు నేను దీన్ని ఫాలోఅప్ చేస్తాను. నాకు ఫోన్ చేసి ఏమేమి చేయాలి, ఏమేమి మందులు వాడాలి, ఎప్పుడు నీరు ఇవ్వాలి, ఎప్పుడు అడుగు మంది వేయాలని చెప్తా ఉన్నారు. సరే రాహుల్, ఇప్పుడు ఇవన్నీ చేసినావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది బిఎస్ఎంఆర్ కంది? కంది చేను అయితే చాలా బాగుంది సార్, మొత్తం హైట్ బాగుంది. అయితే నువ్వు కటింగ్ ఒకసారి చేయమంటే ఒకసారి చేసినావు, ఒకసారి అంటే మొత్తం చేయలేదు సార్, నేను 4 సార్లు మరం చేశాను. ఈ కంది నువ్వు కటింగ్ చేయడం పోలంది హైట్ అయిపోయింది, ల్యాండ్ మంచి పెట్టుబడుల ల్యాండ్ బాగా పైకి పోయింది. కాబట్టి ఇప్పుడు ఒక్క చెట్టు దాదాపు చూడండి, ఒక్క చెట్టు 6 ఫీట్లు ఉంది సార్. ఒక చెట్టు 6 ఫీట్లు 7 ఫీట్ల దాకా పోయింది ఆల్రెడీ. చెట్టుకు దాదాపు 60 నుంచి 70 కొమ్మ వరకు ఉన్నది. ఈ రకంగా కంది ఉంటే ఇంకా రైతుకి ఏమంది? మీకు ఇది పెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా మంచిగా ఉంది సార్. నాకు ఈ పక్క రైతు ఉన్నాడు వినోద్ గారు, సార్ మీరు చెప్పండి. ఇది పక్క మీరు రాహుల్ గారు అలా చిన్న పక్క రైతు, మీరు కూడా వస్తున్నారు. ఇది ఎట్లా అనిపిస్తారు? పంట మంచిగా సార్, పంట బాగుంది. ఎట్లా ఉంది ఇది? ఎన్ని క్వింటాలు అప్రాక్సిమేట్ నువ్వు చెప్పండి వినోద్. క్వింటాల్ అంటే ఇప్పుడు ఈ కటింగ్ ఉంటేనేమో ఎక్కువ వస్తుండే, కటింగ్ లేదు కదా, ఒక్క టైం అయింది కదా, ఒక 10 క్వింటాల దాకా రావచ్చు అని చూసుకుంటుంది. వెరీ గుడ్. 10 క్వింటాలు అయితే గ్యారెంటీ వస్తుంది. కటింగ్ ఇస్తే దాదాపు ఇది 13-14 వెళ్ళిపోయేది. ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ వచ్చి ఇంకా కొమ్మలు పెరిగి సైడ్ బ్రాంచెస్. ఓకే రావాలి మరి. నమస్తే.